నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్కి స్వాగతం. అమెరికా ఎన్నికల డేటాని చైనా తారుమారు చేసింది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాచాలత్వం ప్రకటించారు. 2020 ఎన్నికల్లో తాను ఓడిపోవటానికి చైనా కారణం అంటూనే మరి ఇంత పెద్ద దేశపు ప్రజాస్వామ్య దేశపు డేటాని, ఓటర్స్ డేటాని చైనా తారుమారు చేసింది. అంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత బలహీనంగా ఉందా ట్రంప్ గారు? ఈరోజు జనం అడుగుతున్నారు. సరే, డేటా తారుమారు చేసింది, ఎలా చేసింది? చైనాకి ఇలాంటి ప్రాక్సీ వార్స్ అంటే బాగా ఇష్టం, ముచ్చట కూడా ఎక్కువ. సో అవి చైనా అవలంబించిన ఆ ఎత్తుగడలేంటి, మోసాలేంటి, కుట్రలేంటి, ఒకవేళ నిజంగా అదే జరిగితే వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి వ్యూ పాయింట్లో మనతో జాయిన్ అవుతున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, దౌత్యవేత్త. నమస్తే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, యాజ్ వెల్ కల్నల్ పరమేశ్వర్ గారు, ఆర్మీ మాజీ అధికారి, కార్గిల్ హీరో. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ట్రంప్ వారం వారం మనకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఆయన పరిపాలనా కాలం రెండో దఫా మొదలెట్టినప్పటి నుంచి ఏ రోజుకి ఆ రోజు సెన్సేషన్, వారానికి ఒకసారి ఒక మంచి బ్రంచ్ కైండ్ ఆఫ్ థింగో లేకపోతే డిన్నర్ కైండ్ ఆఫ్ థింగో అందజేస్తుంటారు. మాట్లాడుకోవచ్చు, ఆ వారం పాటు దాని గురించి మాట్లాడుకోవడానికి కావాల్సినంత స్టఫ్ ఇస్తుంటారు. నిజంగా అమెరికా డేటాని చైనా తారుమారు చేసుకుంటే ఇన్నాళ్ల పాటు అమెరికా వ్యవస్థలు పరాయి దేశాల మీద దాడి చేసి దేశాల అధ్యక్షులను ఎత్తుకొచ్చే వ్యవస్థలన్నీ చేష్టలుడిగి మొత్తం ఖాళీగా అలా పడున్నాయనుకోవచ్చా? ఏం చేస్తుంది అమెరికన్ ఇంటెలిజెన్స్ నిజంగా ఒకవేళ ఇదే జరిగితే? సార్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు అన్నట్టు ట్రంప్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ రోజైనా కానీ ట్రంప్ లేకుండా ప్రపంచం నడిచేటట్టు లేదు. ప్రతి ఇష్యూలో నేనున్నానని ముందుకు వచ్చేస్తున్నాడు. అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో నెంబర్ 1 అయిపోయిండు. సో అదే కాకుండా కూడా అంటే ఈజ్ వెరీ క్లవర్. ఎంత క్లవర్ అని అంటే ఇక మనం అంటారు కదా, ఇది టూ క్లవర్ అయిన దానికంటే ఇంకేమన్నా ఇంగ్లీష్లో వర్డ్ కనుక దొరికితే అది కూడా ట్రంప్కే ముందుగా మనం అంటే ఆయన ఖాతాలో వేయవలసిన పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎందుకు 2020 ఎలక్షన్ నేను గెలిచాను అని ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. సరే, గెలిచినట్టే ఉండి ఈవెన్ క్యాపిటల్ హిల్ మీద కూడా దాడి చేపించి ఆల్మోస్ట్ ఈవెంట్లో వేజింగ్ వార్ అగైన్స్ ద స్టేట్ అనేది ఆయన మీద ఉన్న కేసును కూడా మరి అది అమెరికన్ సిస్టమ్ ఏంటో, బైడెన్ ఎలా ఉన్నాడో కానీ స్పెషల్ కోర్టు పెట్టేసి అసలు 1 ఇయర్లో మొత్తం హియరింగ్స్ అని కనిపించి కన్విక్ట్ను గిల్టీ అని అనౌన్స్ చేసి అసలు లోపల పెట్టవలసిన పద్ధతిలో ఉండే. కానీ ఆ సిస్టమ్ పనిచేయలేదు. ఏమైందో కానీ ఆయన గెలిచిన తర్వాత కన్క్లూజన్కి వచ్చేసి ఎలా ఇవ్వాలి వర్డిక్ట్ అనేది ఆ జడ్జి సతమతం పడిపోయి ఎలా పడిపోయి ఆయన కన్విక్ట్ కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ప్రెసిడెంట్ కాబట్టి ఇమ్యూనిటీ ఆ స్టేజ్లో ఉన్నది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్లో. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇరాన్ వార్లో ఇరుక్కపోయి ఆయన గ్రాఫ్ ఎంత డౌన్ అయిపోయింది అని అంటే చెప్పలేను, ఎంత డౌన్ అయిపోయింది. రిపబ్లికన్స్ ఇప్పుడు ఆయన అసెట్ కాదు, ఈజ్ లయబిలిటీ అనే పద్ధతులు వచ్చారు. కాబట్టి ట్రంప్ ఏదొక స్ట్రాటజీతో మళ్ళా అదే రేకెత్తటం. ఇది చైనా ఒకప్పుడు అంటే రష్యా, చైనా, ఇరాన్ 3 ఇంటర్ఫియర్ అయినాయి అనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో కొంతవరకు అంటే సాక్ష్యాలు పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకపోయినా కొంతవరకు అయితే అప్పుడే అనౌన్స్ చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు డీక్లాసిఫికేషన్ చేసిన తర్వాత కొన్ని అయితే ఉంటాయో ఈ ఫైల్స్ దీనికి సంబంధించినవి, దాంట్లో వచ్చిన ఏంటి చైనా మీద అభియోగాలు, తర్వాత రష్యా మీద, ఇరాన్ మీద వచ్చినప్పుడు. అంబాసిడర్ గారు, ఒక్క విషయం తమాషా ఏంటంటే దీని వెనకాల డీప్ స్టేట్ ఉందంట. డీప్ స్టేట్ ఎవరి కోసం పనిచేస్తుంది? ఇప్పుడు అదే కదా, ఏం చేస్తున్నాడు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది? ఫోర్డ్ ఫౌండేషన్ ఎవరిది? వీళ్ళందరూ డీప్ స్టేట్ కోసం పనిచేస్తున్నారు. ఆ డీప్ స్టేట్ ని దిశానిర్దేశం చేసేది ఎవరు? అమెరికా. మరి అది వెళ్ళి చైనా కోసం ఎందుకు పనిచేస్తుంది? అసలు ఎంత లాజిక్ మిస్ అయ్యాడు ఆయన. అదే కదా, ఇప్పుడు ఏమనాలో ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇప్పుడు డీక్లాసిఫికేషన్ చేసింది వైట్ హౌస్ డీక్లాసిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఇంటెలిజెన్స్ యూనిట్స్ అన్ని ప్రెసిడెంట్ కిందనే ఉంటాయి. ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. అప్పుడు ఆయన అపాయింట్ చేసిన బ్రార్ అప్పుడు చీఫ్ ఆఫ్ ది మన
ఇది జస్టిస్ డిపార్ట్మెంట్ ఓపెన్ గా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ జరగలేదు. చైనా, అమెరికా, ఇరాన్లది ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో, ఇంటెలిజెన్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఇంటర్ఫియర్ కానికి ట్రై చేశారు అనే ఏ ఉన్నాయో సరైన ఆధారం లేవు. సో ఫెయిర్ ఎలక్షన్ జరిగినాయి, బైడెన్ గెలిచిండు, ట్రంప్ ఓడిపోయింది. ఆయన అపాయింట్ చేసిన చీఫ్ ఆఫ్ దట్ జస్టిస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు ఈయన అపాయింట్ చేసుకున్న వీళ్ళు కూడా కొత్తగా అపాయింట్ చేయబడ్డ డిఓజే చీఫ్లైన మిగతా అదర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఎస్ ఓకే చైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంది, అది ఓపెన్ సోర్స్ తోటే ఓపెన్ గా పబ్లిష్ చేసింది. అది ఎనీ డిప్లొమాట్, ఎనీ ఎంబసీస్ మేమంతా, నేను పనిచేసేవాడు మేమంతా ఎలక్షన్ జరిగే ముందు చాలా చాలా వర్క్ చేస్తాం, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం, మన రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ పంపిస్తాం. ఎందుకు అని అంటే ఎవరు గెలుస్తారు అనేది కనుక తెలిసినట్టయితే మనం ఎలా వాళ్ళతో బిహేవ్ చేసుకోవాలి, మన రిలేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అది వాళ్ళు చేసింది అనేది ఉన్నది, దెర్ ఇస్ నో డౌట్. కానీ దానివల్ల వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి, ఇన్వాల్వ్ అయ్యి, మ్యానిపులేట్ చేసి ఎలక్షన్ రిజల్ట్ మార్చారు అనే పద్ధతిలో ట్రంప్ మాట్లాడినట్టయితే దాంట్లో మాత్రం ఏమాత్రం దెర్ ఇస్ నో ట్రూత్. కాకపోతే పొలిటికల్ గా ఈ ఎలక్షన్ సిస్టమ్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఆయన మెయిన్ ఏం ఇరాన్ ఏదైతే ఇష్యూ ఏదైతే ఉన్నదో అది ఏమంటారు అని అంటే ఇరక్కపోయాను, దాంట్లో ఎలా బయటపడాలి అనే పద్ధతిలో ఎలక్షన్ అవుట్కమ్ ఆయన వల్ల రిపబ్లికన్స్ ఓడిపోయి లేటర్ ఆన్ సెనేట్లో కనుక తగ్గిపోయినట్టయితే తప్పకుండా ఇంపీచ్మెంట్ వస్తుంది. అది వాళ్ళ నీసు ఓపెన్ గా చెప్తా ఉన్నది. ఎక్కడెక్కడో రిజిమ్ చేంజ్ అని మాట్లాడుతున్నాం ట్రంప్, నీ ఇంపీచ్మెంట్ పై ఇక్కడే రిజిమ్ చేంజ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి అనేది మాటికి అంటూనే ఉన్నారు. అంటే ఆ పరిస్థితుల్లో నుంచి ట్రంప్ ఎలా డైవర్ట్ చేయాలో ప్రజల మైండ్ అనేది చేసుకోవటం, దానిగా ఇప్పుడు రష్యా అయితే ట్రంప్కే హెల్ప్ చేసింది ఫస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు. హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ మాత్రం పర్సనల్ ఈమెయిల్లో పట్టుకొని స్టేట్ సీక్రెట్లని ఏదో చేసింది అనేది ఒక 2 weeks 10 days బిఫోర్ ఎలక్షన్స్ అంతా టామ్ చేసింది. రష్యన్ హెల్ప్ తోటి జరిగింది అది. సో రష్యన్ ఏమన్నాడు ఇప్పుడు చైనాను అక్యూజ్ చేసేసి, ఎందుకంటే సెంటిమెంట్ను చైనా మీద ఎగనెస్ట్ ఉన్నది కాబట్టి, అమెరికన్ పాపులేషన్ ప్రజలకు ఉన్నది కాబట్టి దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దాంట్లో ఏమాత్రం నిజం లేదు. దానివల్ల మీరు అన్నట్టు అమెరికన్ ప్రజలు ఒకసారి పిచ్చోలు కావచ్చు, 2 సార్లు కావచ్చు, కానీ ప్రతిసారి పిచ్చోలు కారు. సో అర్థం చేసుకుంటారు ఈసారి ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి దూరంగానికి, ఇరాన్ కాగ్మేర్ నుంచి బయటపడడానికి, ఇవన్నీ ఏది మన తారీఫ్ వారెంట్ పెట్టాడు కదా, 100 billion వర్త్ ఆఫ్ తారీఫ్స్ మొత్తం రిటర్న్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చేసింది. సో ఇవన్నీ నెగటివ్స్ నుంచి కొంతవరకు తేరుకోనికి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఫేస్ సేవింగ్ పద్ధతులు ఏదైనా ఉంటుందని ఇదొకటి ఎత్తుకున్నట్టయితే కనిపిస్తున్నది. రైట్. ఒకసారి పరమేశ్వర్ గారు దగ్గరికి వెళ్దాం. పరమేశ్వర్ గారు, మనకి చిన్నప్పుడు ఈ పెద్దబాల శిక్ష ఇట్లాంటి వాటిల్లో చిన్న చిట్టిపట్టి కథలు ఉండేవి. అందులో ఒక చీమ కథ ఒకటి ఉంటుంది. అది ఒక 1000 ఏళ్ళు తపస్సు చేసిందిట దేవుడి గురించి. దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కావాలి నీకంటే నేను కుట్టంగానే చచ్చిపోవాలని కోరుకుంటారు. సరే, దేవుడికి దీని బ్యాడ్ ఇంటెన్షన్ అర్థమైంది. తదాసు, నువ్వు కుట్టంగా నువ్వు చచ్చిపోతావు, జనం నేను చంపేస్తాను. ట్రంప్ కూడా ఏంటంటే రెజీమ్ చేంజ్ కావాలని దేవుడు విన్నాడు ఆయన మాట. విని ఈయన రెజీమే చేంజ్ అయిపోతున్నాడు ఆయన. అంతేనా జరగబోయేది? అంతలాగా మీకు ప్యానల్స్కి అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అన్ఫార్చునేట్లీ ఏ సిచ్యువేషన్లో ఉందంటే ఇది ఆయన ఏదైనా కూడా వినోద్ గారు అన్నట్టు, అంబాసిడర్ వినోద్ గారు అన్నట్టు ఏ విషయం దొరికినా కూడా సెన్సేషనలైజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. సెన్సేషనలైజ్ చేసేసి డైవర్ట్ చేద్దాము, ఇంటర్నల్ స్ట్రైఫ్, ఇంటర్నల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అటెన్షన్. సో వాళ్ళు డీక్లాసిఫై చేసిన రిపోర్ట్ సాల్ట్ టైఫూన్ అని చైనీస్ ఫర్మ్ ఒకటి ఉంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అది ఉంది వాళ్ళది, MSS అని ఉంటుంది చైనాది. వాళ్ళ ఫామ్ నడిపించే సాల్ట్ టైఫూన్ అని పెద్ద ఫామ్ అది. They are famous for running these disinformation campaigns through internet and spamouflage operations అంటాం. Spamouflage operationsలో ఫేక్ అకౌంట్స్ చేసి స్పామ్ చేయడం వాటిలన్నింటిలో చైనా ఇస్ వెరీ ఫేమస్. ఆ సాల్ట్ టైఫూన్ ఇస్ వెరీ ఫేమస్ కంపెనీ ఫ్రమ్ చైనా, స్పాన్సర్డ్ బై దేర్ గవర్నమెంట్ అనమాట. అయితే అది యూజ్ చేశారు అని వాళ్ళు ఆ పేరు మీద తీసుకున్నారు. కానీ ఆబ్జెక్టివ్ ఏంటి? డెమోక్రాట్స్ తీసుకురావాలా, లేకపోతే రిపబ్లికన్స్ ఆర్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ డెమోక్రాట్స్?
మరి డెమోక్రాట్స్ ఎందుకు తీసుకొస్తారు అనేది కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. అండ్ ఆయన చాలా క్యాంపెయిన్ చేశాడు ఆ టైంలో, చేసి చైనా ఇంటర్ఫియర్ అయింది మా ఎలక్షన్లో, చైనా ఇంటర్ఫియర్ అయింది మా ఎలక్షన్లో, చైనా ఇంటర్ఫియర్ అయింది అన్నాడు. దాని తర్వాత ఐ థింక్ సంబడి ఇంటర్నల్లీ అడ్వైజ్డ్ హిమ్, చైనాతో అంతగా డైరెక్ట్గా మనము వైరం తీసుకోవడం మంచిది కాదు, మన ట్రేడ్ డిపెండెన్సీస్ చాలా ఉన్నాయి, రెవెన్యూ డిపెండెన్సీస్ చాలా ఉన్నాయి చైనా మీద, మనం వాళ్ళతో డైరెక్ట్ తీసుకోవడానికి తగ్గాడు ఆయన కిందకి. సో ఎంతవరకు వాళ్ళ స్టేట్ చేసిన ఇన్వెస్టిగేషన్, వాళ్ళ స్టేట్ చేసిన రిపోర్టు, వాళ్ళ స్టేట్ డిక్లాసిఫై చేసిన రిపోర్టు, వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్టు ఎంతవరకు నిజమైనది ఏదైనా రాసుకోవచ్చు కదా దానిలో. నేను ప్రెసిడెంట్ సిగ్నేటరీ, ప్రెసిడెంట్ సైన్ ఆఫ్ చేస్తాడు, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మాకు చేసింది అంటాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇది ఎవరు అపాయింట్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ని? ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు టాడ్ బ్లాంచ్ ఉన్నాడు, ఆయన ప్రో ట్రంప్ అని అందరికీ తెలుసు. సో ఇవన్నీ చెప్పుకోవడానికి కథలు బాగుంటాయి, కానీ అంటిల్ అండ్ అన్లెస్ సంథింగ్ వెరీ కాంక్రీట్ కమ్స్ అవుట్, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏమి అచీవ్ చేశారు అల్టిమేట్గా, అది ఏమీ రిపోర్ట్లో రాలేదు. మల్టిపుల్ ఫర్మ్స్ పేరు మీరు ఆ రిపోర్ట్ చదివారంటే గూగుల్లో కూడా, వికీపీడియాలో కూడా వస్తుంది. మల్టిపుల్ పేర్లు, మల్టిపుల్ టెక్నాలజికల్ టర్మ్స్ యూజ్ చేశారు, కానీ ఎక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏమి అచీవ్ చేశారు, అచీవ్ చేశారా లేదనేది ఎక్కడ రాలేదు. మీరు ఏ డాక్యుమెంట్ రాసినా కూడా ఏం చేస్తారు, ఇంట్రొడక్షన్ ఇచ్చి దాని తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి, దాని తర్వాత ఈ డాక్యుమెంట్లో మీరు ఏం తీసుకొస్తున్నారు బయటకనే తీసుకొస్తారు. అలాంటివి ఏమీ లేవు. జస్ట్ రిపోర్ట్ పబ్లిష్ చేసాము, వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు, వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. ఏం జరిగింది అయితే ఇంటర్ఫియర్ అయితే, ఎలా ఇంటర్ఫియర్ అయ్యారు, సరే అవి చేశారు, ఏం చేశారు? జస్ట్ కొన్ని 2 చోట్ల వాళ్ళు ట్రంప్ మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రో కమ్యూనిస్ట్ ఇవి కమెంట్స్ వేశారు ట్విట్టర్లోను వాటిల్లోనూ అన్నారు. ప్రో కమ్యూనిస్ట్ చేస్తే మరి ప్రో కమ్యూనిస్ట్ రావాలి కదా, కమ్యూనిస్ట్ ఎక్కడున్నారు యూఎస్ఏలో? సో ఐ థింక్ ఆబ్జెక్టివ్ లేని రిపోర్ట్ అని అనిపించింది నాకు. చాలా రోజుల క్రితం చదివాను అది నేను రిపోర్ట్, అది ఆబ్జెక్టివ్ లెస్ రిపోర్ట్ అనిపించింది. సో ఆయన మునిగేవాడు ఈత రాకపోతే ఏది దొరికితే అది పట్టుకుంటాడు కదా, ఈదేవాడినే పట్టుకుంటాడు లేకపోతే. సో ఇప్పుడు ట్రంప్ ఎట్లా ఉంటుందంటే మునిగిపోతూ రిపబ్లికన్ పార్టీని పట్టుకుని ఆ పార్టీని కూడా ముంచేస్తున్నాడు ఆయన. అట్లా తయారైంది ఇది యూఎస్ఏ ఎలక్షన్ ఈ గిమిక్ అంతా. సో ఆయనకి ఇప్పుడు అది దానికోసమే నేషనల్ సెంటిమెంట్ డ్రమప్ చేయడానికి ఒక అలిగేషన్ ఏంటంటే, సరే షిప్స్ మీద, కమర్షియల్ షిప్స్ మీద అటాక్ అయ్యి, సో యూ కుడ్ హావ్ గాన్ బ్యాక్ టు ద టేబుల్ కదా ఇరాన్ తోటి, ఎందుకు చేశారు, ఏమైంది, వై డిడ్ యూ డూ ఇట్ అని మాట్లాడచ్చు కదా, లేకపోతే పెనల్టీస్ ఇంపోజ్ చేయొచ్చు, లేకపోతే శాంక్షన్స్, ఏదో పీనల్ యాక్షన్స్ చేయొచ్చు. వెళ్ళి దానికి యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ నువ్వు వెళ్ళి యుద్ధం చేసి ప్రపంచాన్ని అంతా మళ్ళీ క్రైసిస్లో ముంచుతున్నావు. మళ్ళీ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది ఇరాన్, ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఉన్న టార్గెట్స్ కొడుతుంది, నువ్వు ఇరాన్ని కొడుతున్నావు, నువ్వు ఇరాన్ని మట్టి కల్పించేస్తాను అంటున్నావు. నవ్వు ఏమవుతుంది, మళ్ళీ ట్రూస్ అవడం చాలా కష్టం కదా, పీస్ ఒప్పందం అవ్వడం చాలా కష్టం కదా. సో ఇవన్నీ టు డైవర్ట్ అటెన్షన్ అని అనిపిస్తుంది. ఆయన ఇంటర్నల్ క్రైసిస్, ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ నుంచి ఆయన అటెన్షన్ డైవర్ట్ చేసి వార్ తోటి ఒక నేషనల్ సెంటిమెంట్ క్రియేట్ చేసి, ఇగో ఇరాన్ యాంటీ యూఎస్ఏ, వీళ్ళందరూ యాంటీ యూఎస్ఏ, మేము వీఆర్ ట్రైంగ్ టు సేవ్ ద వరల్డ్ అని ఒక సెంటిమెంట్. ఎప్పుడు యూఎస్ఏకి ఆ సిండ్రోమ్ ఉంది, వీ విల్ సేవ్ ద వరల్డ్ అనే సిండ్రోమ్. సో ఆ సిండ్రోమ్ క్రియేట్ చేసి కొంచెం మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో వాటిల్లో కొంచెం మైలేజ్ గెయిన్ చేద్దామని ట్రై చేస్తారని నా ఉద్దేశం అండి. అదర్వైజ్ వీటికి పెద్ద వెయిటేజ్ ఇచ్చి నిజంగానే చైనా ఇంటర్ఫియర్ చేసిందా లేదా అనేది వెయిటేజ్ ఇచ్చి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అండి. రైట్. పేకేటి ప్రసాద్ గారు, మీరేమంటారు? త్వరలో చాలా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు ఆయన బయట పెట్టబోతున్నారు. ఆయన బయట పెట్టిన ఆ రిపోర్ట్లో ఉంటాయి కదా, అంటే ఆయన అనుకున్న వాస్తవాలు ఇంకేమన్నా, ఆయన దృష్టిలో వాస్తవాలు దిగ్భ్రాంతి అంటే ఎవరికి షాకింగ్, ఆయనకా లేకపోతే జనానికి, అమెరికా జనానికా, ప్రపంచ ప్రజలకా? ప్రపంచ పోలీస్ ఇంత బేలగా మాట్లాడుతున్నాడు ఏంటి సార్? సో చర్చలో పాల్గొన్న పెద్దలకు నమస్కారం అండి, అలాగే ప్రేక్షకులకు కూడా. ఇక్కడ చూడాల్సిన 2 అంశాలండి. ఒకటి ఇంటర్ఫిరెన్స్, ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండకపోవచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేసి ఉండొచ్చు. ఎందుకంటే చైనాకి మీడియా మాధ్యమాలు చాలా ఉన్నాయి అక్కడ, ప్రో చైనా చేసేవి చాలా ఉన్నాయి అక్కడ. సో అందు గురించి కొన్ని మాధ్యమాలు ఉపయోగించుకుని ట్రంప్కి వ్యతిరేక ధోరణి, ఎందుకంటే ఆయన ఫస్ట్ టర్మ్లో కూడా చైనాతో ట్రేడ్ వార్స్ బాగానే చేశారు వారు. సో ఆ కోణంలో చూసుకుంటే ఆ రిపోర్ట్ ఏం చెప్తోందంటే, దగ్గర 18 రాష్ట్రాల్లో అక్కడ ఉండే స్టేట్స్లో వాళ్ళు ఓటర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు, వాళ్ళు ఏ పార్టీ వైపు అలైన్ ఉన్నారు అన్న అంశం మీద కూడా వాళ్ళు సేకరించారు అని అంటున్నారు. ఉండొచ్చు, అది వాస్తవమే. ఎందుకంటే
ఇందాక అంబాసిడర్ సార్ చెప్పినట్టు మన దేశానికి ఇంట్రెస్ట్లో ఈ అవుట్పుట్ అంటే ఈ పోల్ అవుట్కమ్ మీద డిపెండ్ అయినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ సేకరించడం ఏదైతే ఉంటుందో దాంట్లో జరిగి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పబ్లిక్ ఒపీనియన్ని మ్యానిపులేట్ చేయడము, లేకపోతే ఇటువంటివి ఇంకేమైనా చేసి ఉండొచ్చు. ఇంకేమైనా హ్యాకింగ్ చేయడము. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్ లేకపోతే ఈ హ్యాకింగ్లో కూడా చైనా వాళ్ళు మిగతా అన్ని కాపీ కొట్టేసినా సరే ఈ హ్యాకింగ్లో కూడా వాళ్ళు మంచి నిపుణులు అనమాట. అయితే చైనా వాళ్ళు ఇది ఎలక్షన్స్ ఏదో రిగ్గింగ్ చేశారు ఇలాంటిదని మాత్రము అవాస్తవం. అంటే దాని మీద పెద్ద మనం చూస్తూ ఉన్నాము, ట్రంప్ అలిగేషన్స్ వేస్తారు కానీ దానికి ఎక్కడ మనకి సమాధానం లేదు. అయితే దాని ప్రూఫ్స్ కూడా ఇక్కడ లేదు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఏవేంటంటే అండి, ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు ఎందుకు చేశారు అంటే మనకు ఆల్రెడీ చూసింది ఏంటంటే వీళ్ళు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ గురించి అని చెప్పారు, అదొకటి అంశం. అయితే ఇంకొక అంశం ఏంటంటే ట్రంప్ నెరేటివ్ని కంట్రోల్ చేసే ప్రక్రియలో ఉన్నాడు. అంటే ఒకటి ట్రాన్స్పరెన్సీగా, ఇంకోటి నెరేటివ్ కంట్రోల్ చేయడం. ఏ విధంగా అంటే ముందు ఎప్స్టీన్ ఫైల్స్ నేనే బయటికి తీసుకొచ్చాను, పబ్లిక్ నేను ట్రాన్స్పరెంట్గా కనిపించాలనుకున్నాను, అందు గురించే క్లాసిఫైడ్ దాన్ని మొత్తం బయటికి తీసుకొచ్చాను. ఇది కూడా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ డీక్లాసిఫై చేస్తున్నాను, మన దేశానికి ఇలా కుట్ర జరుగుతోంది, నేను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే నాకు వ్యతిరేకంగా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి అని ఒక నెరేటివ్ చేసే దాంట్లో ఆయన ఉన్నాడండి. ఇంకొక అంశం చూసుకుంటే ఈ మధ్య అతను చైనాకు వెళ్ళారు. చైనాకు వెళ్ళిన తర్వాత ఏముంది అంటే అవుట్కమ్ ఏం లేదు అమెరికాకి. అంటే రిలేషన్ని రీసెట్ చేస్తాము అన్ని చేస్తాము అన్నప్పటికీ కూడా ఏమీ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్కే అవమానం జరిగింది అంటున్నారు అక్కడ. ఎందుకంటే చైర్ మీద కొంచెం హైట్ ఉన్న చైర్ మీద షీ జింగ్పిన్ కూర్చోబెట్టారు, తక్కువ హైట్ ఉన్న చైర్ మీద ట్రంప్ను కూర్చోబెట్టారు అంటున్నారు. సో అందు గురించి ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. దానికి తోడు సో ఇవన్నిటి కలుపుకొని ఈయన ఏదో ఒక నెరేటివ్ సెట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఘోర విఫలం చెందుతాడు ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో. దాని నుంచి ఆయన ఎలా కాపాడుకునే ప్రయత్నంలో ఇది ఒక మార్గంగా మనం చూడొచ్చండి. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, మనకి షేక్స్పియర్ నాటకంలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, హీ హెస్ కమ్, హీ హెస్ సీన్ అండ్ హీ హెస్ గాన్. వారు వచ్చారు, వారు చూశారు, వారు వెళ్ళారు. చైనాకి వెళ్ళి ఈయన చేసింది అదే. సో తర్వాత ఆ ఘోర అవమానం అనేది జరిగిన దాని దగ్గర ఆయన అబ్జర్వేషన్తో నేను కొంత డిఫర్ అవుతానండి. ఎందుకంటే చైనా వాళ్ళు సహజంగానే కొంచెం భూమికి బెత్తిరే ఉంటారు కాబట్టి హైట్ ఉన్న చైర్లో ఆయన కూర్చొని ఉంటాడు, దాన్ని సరిసమానంగా ఉన్న కుర్చీలో ఆయన కూర్చోబెట్టాయి. అక్కడ ఏదో ఈయన చూశాడు కానీ పాపం వాళ్ళ ఉద్దేశం అది కాదండి. అంటే వాళ్ళు ఆయనతో పాటు సమానంగా వేసుకుంటే జీ జిన్పింగ్ పొట్టికి కనిపిస్తాడు కదా ఇంకా, అందుకని హైట్ ఉన్న చైర్లో ఆయన కూర్చున్నాడు, అదే దీంట్లో అవతలి ఈయన కూర్చున్నాడు. దాన్ని అవమానంగా భావిస్తే ఎట్లాగా? అది అటు ఉంచితే 22 కోట్ల మంది ఓటర్స్ ఫైల్స్ని చైనా క్యాప్చర్ చేసింది. ఏం చేసుకుంటుందండి? వాళ్ళు చేసేవి ఈ పరోక్ష యుద్ధాలే ఉంటాయి. వాళ్ళు ఈ ఓటర్ల ఫైళ్ళు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెన్స్ వేరే. వాళ్ళ అమెరికాని ఎన్నుపోటు పడాలంటే వాళ్ళకి వేరు వేరు మార్గాలు ఎంచుకుంటారు. ఇదంతా ఎందుకంటే తంపరగా ఈ డేటా అంతా పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకేం రూపాయి ఉపయోగం లేదు. చైనా ఉపయోగం ఉన్న పనే చేస్తుంది. ఆయన చేసిన ఆరోపణలు ఎంత బేస్లెస్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. కుట్రలు చేయాలంటే చైనాకి లక్ష మార్గాలు ఉంటాయి. చుట్టూ 17 దేశాలతో రోజు 17 దేశాల మీద రోజు కుట్రలు చేసి చైనాకి అమెరికా మీద కుట్ర చేయాలంటే ఈ డేటా పెట్టుకొని అదేదో చనిపోయే చివరి రోజుల్లో వ్యాకరణం చదువుకున్నట్టు అది చదువుకుంటుందా? దానివల్ల ఏం ఉపయోగం? ఎందుకని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు? ఇప్పుడు ఎంత చేసినా ఆయన రేపు పొద్దున అంతే నవంబర్లో జరగబోయే ఈ బై ఎలక్షన్స్లో ఆయన ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. తర్వాత మీరు అన్నట్టు ఆయన్ని ఇంపీచ్ చేయొచ్చు. ఇంపీచ్ చేస్తే ఉత్సవ విఘ్నాలా మిగిలిపోతాడు. అంటే ఆయన తక్షణం రాజీనామా చేసి దిగిపోవచ్చు, కానీ ఆయన చెప్పే వేటికి కూడా శాంక్టిటీ ఉండదు. అంతే కదా సార్? సరే, ఇప్పుడు వాసుగా మీరు అన్నది ఏంటంటే అఫ్కోర్స్ చైనా ఇప్పుడు మిగతా అన్ని దేశాల కంటే ఇప్పుడు చైనా ఈజ్ ద ఓన్లీ కాంపిటేటర్ టు యుఎస్ అనేది అందరికి తెలుసు. యుఎస్ కూడా తెలుసు, చైనా కూడా తెలుసు. చైనా వాళ్ళ ఒక ఇంటర్నేషనల్ మీటింగ్లో వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఆయన అన్నాడు, ఎస్
వీఆర్ ద కాంపిటేటర్స్, వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ టైప్ ఆఫ్ వార్. భూమి మీద కావాలా, ఆకాశం మీద కావాలా, నీళ్ళ కింద కావాలా, అంటే సముద్ర తలంలో కావాలా, ఎక్కడ కావాలన్నా వీఆర్ రెడీ. ఆ స్టేజ్కి వచ్చింది చైనా కాబట్టి డెఫినెట్గా కాంపిటేటర్గానే యుఎస్ ట్రీట్ చేస్తుంటుంది. దెర్ ఇస్ నో డౌట్. ఓకే, ఇట్స్ ఫైన్, కాంపిటీషన్ అనేది ఉంటుంటుంది. బట్ ఈ ట్రంప్ గారి ఈ అక్యుజేషన్స్, తర్వాత టైమింగ్స్ ఇలా అనౌన్స్ చేసుకోవటం ఏంటంటే కొన్ని అదే అనుకున్నారు కదా, మిడ్ టర్మ్ ఎలక్షన్స్, అది వన్ ఆఫ్ ది ఇష్యూ, దెర్ ఇస్ నో డౌట్. ఇంకోటి ఏంటంటే లైటర్ వెయిన్లో తీసుకుంటే ట్రంప్కు మరి యూనిక్ పర్సన్ కదా, మీరు అన్నట్టు వచ్చాడు, చూశాడు, పోయాడు, యూనిక్లో చరిత్రలో ఉండాలంటే హిట్లరే ఎందుకు ఉండాలి చరిత్రలో, నేను కూడా ఎందుకు ఉండకూడదు అనేది ఆయనకు ఒకటి ఆకాంక్ష అయితే ఉన్నది. ఆయనకున్న ఆకాంక్షలో ఇప్పుడు అందరికీ ఒబామాకు వచ్చింది నోబెల్ ప్రైజ్, నాకెందుకు రాలేదని ఆల్మోస్ట్ ఆ లేడీని పిలిపించుకొని గుంజుకున్నాడు. నోబెల్ ప్రైజ్ ఇచ్చేసింది. ఇండైరెక్ట్ గా మనకు తెలిసింది ఏంటంటే ఆవిడ వచ్చి వాలంటరీగా ఏదో ఇవ్వటం కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ జరిగింది, వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిపోయింది. ట్రంప్కున్న కోరిక ఏంటంటే అందరూ 2 సార్లు ప్రెసిడెంట్ అవుతారు అమెరికాకు, వాళ్ళ ఉన్న కాన్స్టిట్యూషన్, వాళ్ళకున్న ఇది పద్ధతి ప్రకారం. ఇప్పుడు ఆయన ఏంటంటే నేను 2020లో కూడా గెలిచాను, ఇప్పుడు కూడా గెలిచాను, 3 times విన్నింగ్ ప్రెసిడెంట్ నేనే అని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. దీన్ని పిచ్చ పీక్స్కెళ్తాం అంట న్యాచురల్. సరే, ఇక అది వదిలిపెట్టేస్తే మనం ఇప్పుడు యాక్చువల్గా చైనీస్ ఈ డేటాను తీసుకొని ఏం చేస్తారు, ఆ డేటా వల్ల ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మ్యానిపులేషన్ జరిగింది, నేను గెలిచాను కానీ బైడెనే ప్రెసిడెంట్ అయిపోయటానికి చైనా కూడా చాలా ప్రయత్నం చేసింది అనే పద్ధతిలో ప్రొజెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కొంతమంది ఉన్నారు కదా, ఈ మగ హార్డ్ కోర్ మెంబర్స్ ఉన్నట్టు ఇప్పుడు దే బిలీవ్ స్టిల్ ట్రంపే గెలిచిండు అంటారు. చైనా ఇంటర్ఫియర్ అయింది, మ్యానిపులేట్ చేసిందంటే. ఒకసారి కనుక మనం ఆలోచిస్తే అమెరికన్ ఎలక్షన్ సిస్టంలో చూస్తే ఇప్పుడు మనకు 50 స్టేట్స్లలో అఫ్ కోర్స్ రిపబ్లికన్స్ కంట్రోల్ ఉన్నది, డెమోక్రాట్స్ కంట్రోల్ ఉన్నది. అయితే ఈ ఎలక్షన్ సిస్టమ్ అనేది మన లెక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉన్నట్లు లెక్క అక్కడ లేదు, ఫెడరల్ కాదు కంట్రోల్. ఈచ్ స్టేట్ వాళ్ళ సిస్టంలో వాళ్ళ కంట్రోలింగ్. ఏదన్నా మ్యానిపులేషన్ చేయాలని అంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, దాంట్లో ఉన్న అఫీషియల్స్ అంతా మెషినరీ సిస్టమ్ అంతా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, అంత ఈజీ కాదు. మన ఏదో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏది మన అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయన ఎన్ని చేసినా మాఫీనే, దాని తర్వాత ఎవరు క్వశ్చన్ చేయలేక అనేది అక్కడ ఆ సిస్టమ్ అక్కడ కాదు. ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షనీరింగ్ ఈజ్ అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, ఎవరైనా పట్టుకోవచ్చు. అందుకని ఈచ్ స్టేట్ ఆయన అనేది ఏంటంటే ఇది బ్లూ స్టేట్స్, రెడ్ స్టేట్లు అనేది డెమోక్రాట్స్ కంట్రోల్ చేసే స్టేట్లల్లో ఇంత ఫ్రాడ్ జరిగింది, ఇంతమంది నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ను ఇన్వాల్వ్ చేసి ఓటింగ్ వేయించారు. అందువల్లనే అయినా కానీ నేను గెలిచాను, కాకపోతే మ్యానిపులేట్ చేసి ఫైనల్గా రిజల్ట్స్ బైడెన్ గెలిచినట్టు డిక్లేర్ చేసిండ్రు, అది కరెక్ట్ కాదు అనేది ఆయన ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ ఎన్నిసార్లు కొట్టేసినా కోర్టు కొట్టేసింది. దాని తర్వాత ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ముల్లెన్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా ఏమంటున్నాడంటే ట్రంప్ అనేది కూడా కరెక్టే, చాలా మంది నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ను స్టేట్స్ అన్ని రిజిస్టర్ చేసినాయి, కొన్ని స్టేట్స్ కోఆపరేట్ చేయట్లేదు మాతోటి, అందుకని మేము ఫండింగ్ కూడా ఆఫ్ చేసేస్తాము. సో ఇవన్నీ సీరియస్ ఎలిగేషన్స్ మాత్రం మొదలుపెట్టినప్పుడు వాస్తవాలు కోర్టుల కాంచి, సుప్రీంకోర్టు కాంచి, లోకల్ కోర్ట్స్ కాంచి, దాని తర్వాత ఈవెన్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రీవియస్ వన్ కాంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఓన్లీ ఎలిగేషన్ అయినది ట్రంప్ది, బట్ దెర్ ఇస్ నాట్ ట్రూత్ అనేది. అయినా కానీ ట్రంప్ ఇప్పుడు పట్టుబట్టడం ఎందుకు అని అంటే ఎస్ నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను గెలిచాను అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్కు ఫండింగ్ను ఆపనింగ్ కూడా ఇప్పుడు ఈ సిస్టంలో ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన స్పీచ్ తర్వాత అడ్రస్ టు ద నేషన్ వదిలిపెట్టేసేయండి, తర్వాత హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అడ్రస్ చేశారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆల్మోస్ట్ 1 గంట సేపు మాట్లాడిన దాంట్లో ఏంటంటే మేము చెప్పినట్టు మీరు వినకపోతే మీకు ఫండింగ్ క్లోజ్ చేసేస్తాము అన్ని. ఆయన అనేది ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక 4 స్టేట్లను నేమ్ చేసి ఇవన్నీ బ్లూ స్టేట్స్, వాళ్ళ దగ్గర
అనాథ్ అంటే ఏమన్నట్టు నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ ఇంతమంది రిజిస్టర్ చేశారు అనేది మొత్తం ఆయన స్టాటిస్టిక్స్ ఇస్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఈవెన్ అక్కడ కూడా మమతా బెనర్జీ గారి ఫ్రెండ్స్ ఉన్నారు ఆ 4 స్టేట్స్ లో అయితే. మరి ఎవరి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటున్నారు అనేది మళ్ళీ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళే, మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళే ఎంక్వైరీలు చేసి చెప్పాల్సి వస్తే తప్ప ఇప్పుడు మనం ఏం చెప్పలేము. బట్ ఇన్ ఎనీ కేస్ ఇదంతా టాక్టిక్స్, అంతా డైవర్షన్ టాక్టిక్స్ లో ట్రంప్ తీసుకున్న చర్యలు కాబట్టి దానివల్ల ఇది ఏదో అమెరికన్ ఓటర్ సిస్టమ్ ఇప్పటిదాకా గత ఎంతో మంది ప్రెసిడెంట్లు వచ్చి గెలిచారు, అదంతా ఈ ఫ్రాడ్ ఓటింగ్ వల్లనే గెలిచారు, నేనే ఇప్పుడు ఇదంతా ఈ సిస్టాన్ని అంతా క్లీన్ చేస్తున్నాను అనేది ట్రంప్ క్లెయిమ్ చేసుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దానివల్ల ఏది అన్నట్టు ఈ లార్జ్ ఎక్సర్సైజెస్ ఏదైతే చేసిందో మిడ్ టర్మ్ ఎలక్షన్ వరకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇష్యూ తీసుకొస్తాడు ట్రంప్. అప్పటికి మళ్ళీ గ్రీన్ ల్యాండ్ వచ్చేస్తుందో లేకపోతే ఇంకో ల్యాండ్ వస్తుందో నోబడి నోస్. కాకపోతే దానివల్ల జరిగేది ఏది, అమెరికాకు ఇప్పుడు చైనాని ఎక్కువ చేయటం వల్ల డిప్లొమాటిక్ రిలేషన్స్ దెబ్బతింటాయి. డెఫినెట్ గా సార్. దానివల్ల ఏమైందంటే ఎనీ డిప్లొమాటిక్ మిషన్ ఎంబసీ చేసే పనే చైనా చేసింది తప్ప వాళ్ళు ఏమి ఎక్స్ట్రా చేసి వాళ్ళ ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అయ్యి మ్యానిపులేట్ చేసి ఏది రిజల్ట్స్ ను ఏమన్నట్టు అంటే ట్విస్ట్ చేసి గెలిచే క్యాండిడేట్ ను ఓడగొట్టి ఓడిపోయిన క్యాండిడేట్ గెలిపించిన పద్ధతులు చేసినట్టు ట్రంప్ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది వాట్ ఎవర్ నేషన్. అమెరికాకి మంచిది కాదు అది. బట్ ట్రంప్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక్కోసారి మనం ఏం చేయాలని అంటే, ఇక మీరు అన్నారు కదా వరల్డ్ ఎంటర్టైనర్, బిగ్గెస్ట్ జోకర్ ఏదో ఒకటి తీసుకొస్తారు కాబట్టి వీ నీడ్ నాట్ టేక్ సో సీరియస్ అబౌట్ హిస్ అలిగేషన్స్. అది రైట్. కల్లర్ పరమేశ్వర్ గారు, అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. అంటే ఈయన పర్టికులర్గా లేవనెత్తుతున్నవన్నీ ఇవన్నీ కూడా మనకి